హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ రోజు మనం మాట్లాడేది గుజరాత్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్. ఇది అహ్మదాబాద్లో ఉండే. నేను నిన్న కూడా అన్నాను హై స్కోరింగ్ వెన్యూ. స్కోర్ ఏ టీం ట్రై చేసినా 200+ స్కోర్ చేయడానికి ట్రై చేస్తారని. గుజరాత్ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చింది. అందులో సాయి సుదర్శన్ కన్సిస్టెన్సీగా ఈ టోర్నమెంట్ ఇప్పటివరకు అయిన 5 మ్యాచెస్లో ప్రాపర్గా పర్ఫార్మెన్స్ ఉంది. ఎవ్రీ మ్యాచ్ అట్లీస్ట్ 30+ స్కోర్ చేయడానికి ట్రై చేస్తుండే. 30s 40s అని. మొన్న ఒక 50, మళ్ళీ ఈరోజు 82 87 కొట్టిండు ఈరోజు. దాని తర్వాత గిల్ది ఈ ఐపీఎల్ అంత పెద్ద ఇన్నింగ్స్తో కన్వర్ట్ చేయట్లేడు. 30-40s కొడుతుండు కానీ పెద్ద ఇన్నింగ్స్ రావట్లేదు. ఈరోజు అయితే తొందరగానే అవుట్ అయిపోయింది ఆర్చర్ బౌలింగ్లో. ఆర్చర్ది ఒకటే వికెట్ వచ్చింది ఆర్చర్కి, బట్ ఎకనామికల్ ఉండే. దాని తర్వాత బట్లర్ వచ్చిండు. బట్లర్ ఇంకా సుదర్శన్ కలిసి ఒక చిన్న పార్ట్నర్షిప్ చేసి, చిన్నది కూడా కాదు ఇన్ఫ్యాక్ట్, బాగానే అయిండే పార్ట్నర్షిప్ ఇద్దరిది. బట్లర్ 36 37కి ఏమో అవుట్ అయిపోయాడు. మళ్ళీ ఈరోజు కొత్త ప్లేయర్ నంబర్ 4లో షారూక్ ఖాన్. కొత్త ప్లేయర్ ఇన్ ద సెన్స్ ఆ నంబర్లో నంబర్ 4కి వచ్చింది షారూక్ ఖాన్. మొన్న ఏమో వాషింగ్టన్ సుందర్ ఆడిండు ఎస్ఆర్హెచ్ మీద. ఈరోజు సాయి సుదర్శన్ వచ్చిండు. 36 37 రన్స్ స్కోర్ చేసిండు. కొంచెం స్టార్టింగ్ ఫస్ట్ ఓవర్లో ఏదైతే షారూక్ ఖాన్ ఫెయిల్ చేసిండో ఆర్చర్ది ఉండే, అక్కడ స్ట్రగుల్ ఇన్ ద సెన్స్ ఆ పేస్ ఆడలేకపోతాడేమో అనిపించింది. బట్ ఆ ఓవర్ అట్లిక్లా అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మెల్లిగా పికప్ అయ్యిండు, బాగా పర్ఫామ్ చేసిండు. ఇంకా కింద వస్తే అయితే ఫినిషింగ్కి వాళ్ళకి తివాతియా ఇంకా రషీద్ ఖాన్ ఉన్నారు. ఇద్దరు బాగా ఫినిష్ చేసిండు. అట్లిక్లా చేసి 200 అబవ్ వెళ్ళిపోయింది. 219 టార్గెట్ ఇచ్చింది. ఇటు ఆర్ఆర్ బౌలర్స్కి వస్తే పెద్దగా ఎవరిది పర్ఫార్మెన్స్ లేదు. ఉట్టి ఒక ఆర్చర్ ఎకనామికల్గా వేసిండు. వేరే ప్రతి బౌలర్ ఆల్మోస్ట్ 10 లేదా 10 అబవ్ ఇది ఎకనామీయే ఉండే ప్రతి బౌలర్ది. ఇక్కడ బ్యాటింగ్ వస్తే ఆర్ఆర్ది మొన్న మ్యాచ్లో లాస్ట్ మ్యాచ్లో పంజాబ్తో ఉండే 200+ స్కోర్ చేసింది. సేమ్ పంజాబ్ని ఈరోజు వీళ్ళు ఎలా ఆల్అవుట్ అయినరో ఆ ఇంచుమించు అదే స్కోర్ కాల్అవుట్ చేసిండే 155 156. ఈరోజు వీళ్ళు 159 కాల్అవుట్ అయింది. అందరిది సింగిల్ డిజిట్ స్కోర్. ఉట్టి ఒక రియాన్ పరాగ్, సంజు శాంసన్ ఇంకా హెట్మాయర్ది 50 అంతే. ఒక టైంలో ఎప్పుడైతే హెట్మాయర్ బౌండరీస్ స్టార్ట్ చేసిండో కొట్టడం, అప్పుడు అనిపించింది మేబీ ఇక్కడ నుంచి మ్యాచ్ ఏమైనా టర్న్ అవుతుందని. బట్ అదే టైంలో క్యాప్టెన్సీ కాల్ గిల్ది ప్రసిద్ధ్ కృష్ణని తెచ్చిండు. ప్రసిద్ధ్ కృష్ణ వచ్చి రాగానే సంజు శాంసన్ అవుట్ చేసిండు, మళ్ళీ హెట్మార్ని అవుట్ చేసిండు. క్రేజీ. ప్రసిద్ధ్ కృష్ణ మోస్ట్ అండర్ రేటెడ్ బౌలర్ అనొచ్చు ఇప్పటివరకు అయితే ఈ ఐపీఎల్ సీజన్లో. ఎప్పుడు క్యాప్టెన్ బాల్ ఇస్తే ఆ ఓవర్లో వస్తుండు, వికెట్ తీస్తుండు. ఎకనామికల్ ఓవర్స్ అన్నీ 5-6 రన్స్ 7-8 ఎకనామిక్ అంటే ఎక్కువ వెళ్ళట్లేడు. అదే మరీ ఎక్కువ అనిపిస్తుంది అసలు అయిన ఫిగర్స్కి. వికెట్స్ ప్రతి ఇంటర్వెల్లో వికెట్ తీస్తుండు ఎప్పుడెప్పుడు బాల్ ఇస్తే అప్పుడు. ఇటు వీళ్ళ కన్సర్న్ చూస్తే ఆర్ఆర్ది బ్యాటింగ్లో జైస్వాల్ది అసలు ఒక్క ఇన్నింగ్స్ తప్ప ఇంకా బ్యాటింగ్ రాలే. నితీష్ రాణా ఒక సిఎస్కే పైన తప్ప మళ్ళీ ఆడలేడు. ధ్రువ్ జురెల్ ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్తో ఆడితే మళ్ళీ ఈ రోజు వరకు పర్ఫార్మెన్స్ లేదు. రియాన్ పరాగ్ది ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఈరోజు కన్వర్ట్ చేయలేడు. ఆబ్వియస్గా 20-25 రన్స్ కొట్టిండు. దాని తర్వాత కన్వర్ట్ చేయలేదు. వాళ్ళ పార్ట్నర్షిప్ అయిందే ఇక్కడ రియాన్ పరాగ్ ఇంకా సంజు శాంసన్తో, బట్ అది పెద్ద స్కోర్కి కన్వర్ట్ అవ్వలేడు. ఒక టైంలో అయితే రెండు టీమ్స్వి స్కోర్ సేమే ఉండే, ఆల్మోస్ట్ సేమ్ ఉండే. బట్ ఇక్కడ వికెట్స్ మొత్తం వెళ్ళిపోయిండే. లాస్ట్ ఒక్క బ్యాటింగ్ పేరు మిగిలి ఉండే ఆర్ఆర్కి. అటు జీటీలో ఏమో వికెట్స్ కూడా ఉండే, స్కోర్ కూడా బాగుండే. సాయి సుదర్శన్ ఆల్రెడీ పిచ్ మీద ఉండే, సో వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేకుండే. బట్ ఇక్కడ వికెట్స్ ఇచ్చేసాను. రన్ రేట్ బాగానే మెయింటైన్ చేసాను కానీ వికెట్స్ ఇచ్చేసాను. అట్లా ఇట్లా చేసి కింద మీద పడి 159 స్కోర్ చేసింది వీళ్ళంతే. ప్రసిద్ధ్ కృష్ణ అయితే మోస్ట్ అండర్ రేటెడ్ బౌలర్ ఇప్పటివరకు అయిన మ్యాచెస్లో అయితే. ఇప్పుడు ప్రజెంట్ జీటీ టాప్ ఆఫ్ ది టేబుల్కి వెళ్ళిపోయింది. బ్యాక్ టు బ్యాక్ 4 మ్యాచెస్ గెలిచింది. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినాక అందరం రైట్ ఆఫ్ చేసేసినాం. యాజ్ ఎ టీమ్ నేను ముందు కూడా జీటీని అంత హైగా రేట్ చేయలేను, నా టాప్ 4లో పెట్టలేను. నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ఎందుకంటే వీళ్ళ టీంలో ఒక బట్లర్, గిల్, సాయి సుదర్శన్ది కూడా కన్సిస్టెన్సీ ఉంటుంది. ఎప్పుడు స్ట్రైక్ రేట్ జర కింద మీద స్ట్రైక్ రేట్ ప్రాబ్లం ఉంటుంది. కింది నుంచి ఇంకా వాళ్ళ ముగ్గురిని వదిలేసి బ్యాట్స్మెన్సే లేరు కదా ఈ టీంలో, ఏం ఆడతారు వీళ్ళు అన్నట్టే ఉండే. బౌలర్స్ కూడా చూస్తే సిరాజ్ది ఫామ్ తెలుసు. లాస్ట్ ఇయర్ వరకు ఐపీఎల్లో ఎలా ఉంటుండే, ఈ ఇయర్ అయితే అల్టిమేట్ పర్ఫామ్ చేస్తుండే. ఈరోజు కూడా ఎకనామికల్ ఉండే. రషీద్ మొన్నటి వరకు అయితే ప్రతి మ్యాచ్లో రన్స్ లీక్ చేస్తూనే ఉండే, బట్ ఈరోజు బాగా వేసిండు రషీద్ ఖాన్. ఇంకా రబాడా లేకుండే వాళ్ళకి పాస్ట్ 2 మ్యాచెస్ నుండి, ఈరోజు కూడా లేడు. రబాడా ఎప్పుడు రిటర్న్ వస్తాడో ఏంటో, అసలు రబాడాది వీళ్ళకి యాబ్సెన్సే అర్థం అవ్వట్లేదు. అంత మంచి పర్ఫార్మెన్స్ ఉంది బౌలర్స్ది కూడా, బ్యాట్స్మెన్స్ది కూడా. మొత్తం బ్యాలెన్స్ టీం అనిపిస్తుంది. 4 మ్యాచ్లు గెలిచిండ్రు బ్యాక్ టు బ్యాక్ అంటే ఆబ్వియస్గా టీం లేదు అయింది. మొత్తం క్రెడిట్స్ కాకపోయినా బట్ మ్యాక్సిమం క్రెడిట్స్ అయితే ఆశీష్ నెహ్రాకి ఇవ్వాలి. యాజ్ అ కోచ్ ఎంత యానిమేటెడ్ ఉంటాడు గ్రౌండ్లో. ఎప్పుడైతే ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయిండే కూడా ఇక్కడ నుంచి ఇంకా ఆర్ఆర్ అన్లెస్ అని అంటే లేదన్నా మెరాకిల్ చేస్తేనే గెలవచ్చు అని
ఆ టైంలో కూడా హెట్మార్ బౌండరీస్ కొడుతుంటే ఆశీష్ నెహ్రా బౌండరీ లైన్ దగ్గర నుంచి అరుస్తుండే. లైక్ అంత ఇన్వాల్వ్డ్ ఉండు యాజ్ అ కోచ్. అది ముందు హార్దిక్ పాండ్యా కెప్టెన్ ఉన్నప్పుడు కూడా చూసినాం ఆశీష్ నెహ్రా ఎంత ఇన్వాల్వ్డ్ ఉంటాడు గేమ్లో. ఈరోజు మళ్ళీ అలానే ఉండే. లైక్ క్రెడిట్స్ అయితే నిజంగా ఆశీష్ నెహ్రాకి ఇవ్వాలి. ఇలాంటి ప్లేయర్స్ని పెట్టుకొని టీంలో వాళ్ళతో ప్రాపర్ పర్ఫార్మెన్స్ ఇస్తుండు. మళ్ళీ ఒక్కొక్క ప్లేయర్ని ఎంత ప్రాపర్గా యూజ్ చేస్తున్నారు అసలు. మొన్న వాషింగ్టన్ సుందర్ 49 కొట్టిండని చెప్పి ఆ ప్రెషర్లు ఈరోజు ఆడిపియలేరు. మళ్ళీ అక్కడ అవసరం ఉండే సుందర్ అని తీసుకున్నారు, ఆడిపించిండ్రు, పర్ఫార్మెన్స్ వచ్చింది. మళ్ళీ ఈరోజు సుందర్ అవసరం లేదని తీసుకోలేరు. షారుఖ్ ఖాన్ టాప్ ఆఫ్ ది ఆర్డర్ ప్రమోట్ చేసిండ్రు, నంబర్ 4లో వచ్చిండు. షారుఖ్ ఖాన్ స్టార్టింగ్లో స్ట్రగుల్ చేసినా మళ్ళీ పర్ఫార్మెన్స్ వచ్చేసింది. అలా ఎవ్వరు ముడితే మొత్తం టీంలో ఆశీష్ నెహ్రా ఎవరి మీద చేయబడితే ఆ ప్లేయర్ వచ్చి పర్ఫామ్ చేస్తాడు. ఇక్కడ గిల్ క్యాప్టెన్సీకి కూడా క్రెడిట్స్ ఇవ్వాలి. లైక్ ఈరోజు కూడా ఎంత ఆశీష్ నెహ్రా యాజ్ అ కోచ్ బయట నుంచి హెల్ప్ చేస్తున్నా, టాక్టిక్స్ చెప్తుంటే కూడా బట్ ఆన్ ది ఫీల్డ్ ఉండేది క్యాప్టెన్స్ కాలే ఉంటుంది అట్ ది ఎండ్. ఈరోజు కూడా ఎప్పుడైతే మేబీ ఆర్ఆర్ ఇక్కడికేం ఛాన్స్ ఉంటుందేమో ఏదైనా పార్ట్నర్షిప్ అయితే శాంసన్ ఇంకా హెట్మార్ ఎప్పుడైతే కొట్టడం స్టార్ట్ చేసిండో అనిపించింది మేబీ వెళ్ళొచ్చు విలన్ కథం. దాని తర్వాత ప్రసిద్ధ్ కృష్ణన్ తెచ్చిండు, అక్కడ శాంసన్ అవుట్ చేసిండు, ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఓవర్లో వచ్చిండు ఇటు హెట్మార్ని అవుట్ చేసిండు, మ్యాచ్ అయిపోయింది. లైక్ ఎంత బాగుండే క్యాప్టెన్సీ కూడా గెలిది. ఫీల్డింగ్ అయితే ఈ టీమ్ది టాప్ నాచ్ అసలు, అందరు మంచి గన్ ఫీల్డర్స్. ఇటు అదే ఆర్ఆర్కి వచ్చేస్తే ఆర్ఆర్ 2 మ్యాచెస్ ఓడిపోయింది, దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ 2 గెలిచింది, మళ్ళీ ఈరోజు ఓడిపోయింది. సో బేసిక్లీ ఆర్ఆర్ది 5 మ్యాచెస్ 2 విన్స్. ఆల్మోస్ట్ కేకేఆర్ సినారియోనే ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. చెప్పలేమి టీం వస్తుందా రాదా అని, అంత పెద్దగా హోప్స్ లేవు. బట్ జీటీ అయితే నిజంగా థ్రెటనింగ్ ఉంది ఈ ఇయర్ ఐపీఎల్లో. గోయింగ్ ఫార్వర్డ్ వీళ్ళ మ్యాచెస్ ఇంకెంత ఇంట్రెస్టింగ్ అవుతాయో చూడాలి. బట్ ఈరోజు మ్యాచ్ అయితే ఓవరాల్గా మ్యాచ్ సినారియో చూసుకుంటే నిజంగా ఈ ఇయర్ ఐపీఎల్ అయితే ఇప్పటివరకు మేబీ ఇంకా పేస్ పట్టుకుంటలేదు ఐపీఎల్. నిన్న మ్యాచెస్ మంచిగా అయినా, మొన్న ఒక మ్యాచ్ మంచిగా అయింది. బట్ ఈ 3 మ్యాచ్లు మళ్ళీ ఒక ఢిల్లీ ఎల్ఎస్జీది గుర్తొస్తుంది, ఏదైతే కొద్దిగా క్లోజ్ వచ్చి బాగా మంచి మ్యాచ్ అయిందో కథం. దాని తర్వాత ప్రతి మ్యాచ్ 1 సైడెడ్ బోరింగ్ మ్యాచ్లు అవుతున్నాయి అసలు ఐపీఎల్లో ఇయర్. పిచ్చెస్ బాగున్నాయి బట్ ప్లేయర్స్ అసలు ఎవ్వరూ పర్ఫామ్ చేయటం లేదు. ఇంకా పెద్ద పెద్ద ప్లేయర్లు అయితే అసలుకే చేస్తలేరు. ఈ అన్క్యాప్ ప్లేయర్స్ లేదంటే కొద్దిగా ఎవరైతే ఆల్రెడీ రైట్ ఆఫ్ చేసేసిన ప్లేయర్స్ అలాంటి వాళ్ళు వచ్చి పర్ఫార్మెన్స్ ఉంది. కానీ మొత్తం ఇట్లా ఫిక్స్ ఉన్న ప్లేయర్స్ వీళ్ళు ఇండియాకి ఆడతారు, వీడు ఆస్ట్రేలియాకి ఆడతాడు, ఈ ప్లేయర్ వీడు ఇంగ్లాండ్కి ఆడతారు, అట్లా పెద్ద పెద్ద పేర్లున్న ప్లేయర్లు అయితే పర్ఫార్మెన్స్ ఒక విరాట్ తప్ప ఎవరిది అంత పెద్దగా రావట్లేదు. ఆర్ఆర్ కూడా నిజంగా కన్సర్న్. వాళ్ళు ఇంత రిటైన్ చేసింది బౌలర్స్ని వదిలేసి ఇంతమంది బ్యాట్స్మెన్ని రిటైన్ చేసిందే ఇలాంటి టార్గెట్లు చేల్ చేయడానికి కదా. చలో బౌలర్లని ఏమనలేం, అందరు కొత్త బౌలర్సే. ఒక్క ఆర్చర్ ఇప్పుడు మళ్ళీ ఫామ్లో అనిపిస్తుండు. బట్ బ్యాట్స్మెన్స్ అందరు రిటైన్, జైస్వాల్ రిటైన్ అయ్యిండు, ధ్రువ్ జురెల్ రిటైన్ అయ్యిండు, సంజు రిటైన్ అయ్యిండు, హెట్మార్ రిటైన్, రియాన్ పరాగ్ రిటైన్. ఇంతమందిని రిటైన్ చేశాక 5 మెంబర్స్ వీలే ఉన్నారు. అందులో పర్ఫార్మెన్స్ జైస్వాల్ది రావట్లేదు. సంజు శాంసన్ ఏదో ఇంకా ఆడుతుండంటే అనుకోవచ్చు, యావరేజ్ పర్ఫార్మెన్స్ అసలు. రియాన్ పరాగ్ది అంతే, ధ్రువ్ జురెల్ ఒక్క మ్యాచ్ ఆడిండు మళ్ళీ ఆడలేడు, నితీష్ రాణా అంతే ఒక్క మ్యాచ్ ఆడలేడు. హెట్మార్ వచ్చి ట్రై చేసిండు బట్ ఆల్మోస్ట్ అక్కడికి మ్యాచ్ అయిపోయిండే, వికెట్సే లేకుండా వీళ్ళ దగ్గర. సరే అక్కడ ఇన్ కేస్ సంజు ఇంకా హెట్మార్ది పార్ట్నర్షిప్ అయ్యి ఉంటే కూడా అక్కడ ఎంత పార్ట్నర్షిప్ అయినా మ్యాచ్ కొద్దిగా ఎండ్కి వస్తుంటే ఆటోమేటిక్ ఇంకా పెద్ద హిట్స్కి ట్రై చేయాల్సిందే. ఆ టైంలో అప్పుడైనా వికెట్ రానికి ఛాన్సెస్ ఉండే. సో బేసిక్లీ వీళ్ళు మ్యాచ్లోనే లేకుండే ఆర్ఆర్. బట్ జస్ట్ అది ఒక ఆర్టిఫిషియల్ ఎక్సైట్మెంట్ ఉండే ఎప్పుడైతే హిట్మార్ ఆడిండో. మేబీ ఏమన్నా కావచ్చేమో మెరాకిల్ ఈరోజు అని. బట్ ఆన్ అండ్ ఆఫ్ ఓవరాల్గా చూసుకుంటే అయితే గుజరాత్ మొత్తం అవుట్ క్లాస్ చేసేసింది అసలు ఆర్ఆర్ని. అన్స్టాపబుల్ ఉంది. ఇప్పుడు 4 మ్యాచ్లు గెలిచిండ్రు. సో గోయింగ్ ఫార్వర్డ్ చూడాలి ఏమవుతుందో. ఇంకా ఈ మ్యాచ్కి ఇంతే. నెక్స్ట్ మ్యాచ్కి వచ్చేస్తే రేపటి మ్యాచ్ది, రేపు ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ. వన్ ఆఫ్ ది లైక్ ఇప్పుడు ఐపీఎల్ ముందైతే ఆబ్వియస్గా కాదు, బట్ ఇప్పుడు ఐపీఎల్ ఇంత అయినాక ఇన్ని మ్యాచెస్ ఒక్కొక్క టీం ఆడినాక చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచ్ అవుతుంది ఏమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యాజ్ పర్ వ్యూవర్షిప్ అది కాదు, బట్ యాజ్ పర్ క్రికెట్. ఎందుకంటే ఇక్కడ ఢిల్లీ అయితే ఇప్పటివరకు అసలు ఓడిపోనే లేదు. 3 మ్యాచెస్ ఆడిన 3కి 3 గెలిచారు. ఇటు ఆర్సీబీ చూసుకున్న ఒక్క మ్యాచ్ తప్ప వేరే ఓడిపోలే. ఒక్కటి గుజరాత్తోనే ఓడిపోయిన వీళ్ళు, బట్ అది వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే. సో ఇప్పుడు మళ్ళీ రేపటి మ్యాచ్ కూడా బెంగళూరులోనే ఉంది, వాళ్ళ హోమ్ గ్రౌండ్. ఆర్సీబీది ఎప్పుడు ఇదే కన్సర్న్. ఇన్ఫ్యాక్ట్ ఆర్సీబీది అందరికంటే లీస్ట్ పర్సంటేజ్ ఉంది హోమ్ గ్రౌండ్లో మ్యాచెస్ గెలవడం. సో వీళ్ళు మరి రేపటి టర్న్ అరౌండ్ చేసి కొడతారా ఢిల్లీని? ఢిల్లీకి ఆ ఫస్ట్ లాస్ది టేస్ట్ ఇస్తారా, లేదంటే ఢిల్లీ మళ్ళీ అలానే అన్బీటబుల్ 4కి 4 విన్ అయ్యి మళ్ళీ టాప్ ఆఫ్ ది టేబుల్ వెళ్ళిపోతుంది? అది చూడాలా.
బెస్ట్ బౌలింగ్ లైనప్ వర్సెస్ బెస్ట్ బ్యాటింగ్ లైనప్ అని చెప్పొచ్చు. ఇటు ఆర్సీబీ ప్రతి బ్యాట్స్మెన్ పర్ఫామ్ చేస్తున్నారు, ఇక్కడ అలానే డీసీకి వస్తే వన్ ఆఫ్ ది లీథల్ బౌలింగ్ లైనప్ ఈ ఇయర్ది. స్పిన్నర్ చూసుకుంటే అక్షర్ కుల్దీప్, లైక్ ఇండియాకి కీ బౌలర్స్ వాళ్ళిద్దరు. మళ్ళీ పేసర్స్లో వస్తే మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్ ఇప్పటికీ లైక్ వన్ ఆఫ్ ది అండర్ రేటెడ్ బౌలర్. లాస్ట్ ఇయర్ కూడా పర్ఫార్మెన్స్ ఉండే, డెత్ ఓవర్స్ బాగా చేస్తాడు, యార్కర్స్ బాగా యూజ్ చేస్తాడు. మోహిత్ శర్మ ఉండే, ఓకే మోహిత్ శర్మది అప్పుడు గుజరాత్కి వచ్చినట్టు పర్ఫార్మెన్స్ రావట్లేదు, బట్ స్టిల్ కేపబిలిటీ ఉంది మోహిత్ శర్మకి మళ్ళీ వచ్చి అలాంటి రీక్రియేట్ చేయడానికి అలాంటి పర్ఫార్మెన్స్. సో వీళ్ళ బౌలింగ్ లైనప్ వర్సెస్ వీళ్ళ బ్యాటింగ్ లైనప్ చూస్తే అయితే పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఒక మంచి థ్రిల్లర్. 50-50 అనే చెప్తాను నేను, ఎందుకంటే ఆర్సీబీ ఢిల్లీ అన్బీటేబుల్ వస్తుంది. సో లా ఆఫ్ ది యావరేజెస్ అలా చూసుకుంటే ఢిల్లీ ఓడిపోవచ్చు కూడా రేపటి మ్యాచ్, లేదంటే ఢిల్లీ మళ్ళీ అన్బీటేబుల్ కూడా ఉండవచ్చు. ఆర్సీబీని వెళ్ళి ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో ఓడిపోయడం, బికాజ్ వాళ్ళకి అది ప్రాబ్లం, ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్లో గెలవడం. ఓవరాల్గా చూడాలి రేపు ఏమవుతుందో. ఈ క్రికెట్ షోది మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.